ప్రియమైన యూట్యూబ్ శ్రోతలకు అభివందనాలు తెలియపరుస్తూ, ఈనాడు మేము చేస్తున్నటువంటి వీడియో చాలా ముఖ్యమైనది. మూర్తి పూజ ఏమిటి, ఎందుకు అనే దాని మీద ఈరోజు వీడియో తయారు చేయాల్సి వస్తుంది. ఈనాడు మన దగ్గరకు వచ్చినటువంటి మతాలు ఏవైతున్నాయో ఆ మతాల లోపల ప్రత్యేకంగా పనిగట్టుకొని మూర్తి పూజను విమర్శించడమే మూర్తి పూజ చేసేటువంటి వాళ్లకు నరకమే ప్రాప్తిస్తుందని చెప్పేసి సనాతనులైనటువంటి హిందువులను భ్రమింపజేయడము, అలాంటి భ్రమలకు లోను చేస్తూ మతాంతరీకరణలకు పాటుపడము ఒక 1000 సంవత్సరాల నుంచి భారతదేశం లోపల నడుస్తూ ఉంది. దీనికి ఏంటి విమర్శ లోపల ఎంతవరకు ఒక తర్కం ఉంది, అర్థం పర్థం ఏమనుందా అనేటువంటి విషయం మొట్టమొదలు తెలుసుకుంటేనే కానీ ఇతరులకు తెలిపే అవకాశం ఉండదు. కాబట్టి ఈనాటి వీడియో మూర్తి పూజ అంటే ఏమిటి, ఎందుకు, విమర్శిస్తున్నటువంటి వాళ్లకు ఏం దీటైన సమాధానం ఇవ్వాలా అనే దాని కొరకు తయారు చేస్తూ ఉన్నాము. ఏకాగ్రంగా వినండి, తెలుసుకోండి. సిద్ధాంతం ఏంటిది? మూర్తి పూజ వెనుకునే సిద్ధాంతం ఏంటిదంటే, మానవుడు భక్తి మార్గంలో పురోగమించడానికి ఎప్పుడైతే పూనుకుంటాడో, సనాతన ధర్మం లోపల ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్లే స్కూల్ నుంచి PhD వరకు ఏర్పాటై ఉన్నటువంటిది సనాతన ధర్మం. సామాన్యుల కంటే సామాన్యులు కూడా భక్తి మార్గంలో ప్రవేశించి ముక్తి నొందేటందుకు కొరకు కావలసినటువంటి అన్ని సాధనాలను రూపొందించబడి ఉంది. ఇవి మనం స్వతంత్రంగా ఉన్నాము కాబట్టి, స్వతంత్ర ధర్మం మనది. సనాతన ధర్మం అంటే స్వతంత్ర ధర్మం కాబట్టి దేశకాల పరిస్థితులను బట్టి ఏమేమి ప్రవేశపెట్టాలి, ఏ రకంగా ఈ భక్తి సూత్రాలను ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి పూర్తిగా స్వతంత్రులమై ఉన్నాం అన్నట్టు. కలియుగం వచ్చే వరకే కొంచెం మతిమాంద్యం అంటే భక్తి మార్గం లోపల శ్రద్ధ ఆసక్తులు అనేటువంటి తగ్గిపోతాయి అన్నట్టు. కాబట్టి ఆ తపస్సు, ఆ శాస్త్రాలు, ఆ వేదాలు, అవన్నీ ఆ ఆశ్రమ వ్యవస్థ, గురుకుల వ్యవస్థ అన్నీ అంతరించిపోతాయని కలిదేవత మనకు మొదలే చెప్పింది. ఇలాంటి వాళ్ళ యొక్క ఉన్నతి ఎలాగా అని చెప్పేసి స్వతంత్ర ధర్మం కాబట్టి, సరే మనిషికి భక్తి మార్గంలో ప్రవేశపెట్టాలంటే సింపుల్ ఏంటంటే, భక్తి అంటే కేవలం మనసుతో సంబంధించినటువంటి విషయం అన్నది. మానసిక ఏకాగ్రత భక్తిలో చాలా ముఖ్యమైనటువంటిది, ప్రాథమిక దశ. కాబట్టి దానికి ధ్యానం లోపల కూర్చున్నప్పుడు మనసులు ఏకాగ్రపరచడం ఎలాగా అనేటువంటి మాటకు వాళ్ళొకటి ఏదో ఒక బిందువుని ఏర్పాటు చేసుకోండి. లేక మీకు ఇష్టమైనటువంటి మహాపురుషుల, అవతార పురుషుల యొక్క మూర్తులను పెట్టుకొని మనసు దాని మీదనే ఏకాగ్రం చేసి మనసును నిలుపుకోండి అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేయబడ్డదన్నట్టు. అయితే అదే భక్తి పీరియడ్ అనేక రకాల ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. అయితే చేసే దానిలో గల విజ్ఞానం, సైన్స్ ఏమిటి అనేటువంటిది తెలుసుకోకపోతే, ఆ జ్ఞానమే మనకు లేకపోతే అదే అంధవిశ్వాసంగా పిలువబడుతుంది అన్నట్టు. మూర్తి పూజలో చాలా గొప్ప సైన్స్ దాగి ఉంది, ముందు వచ్చేస్తుంది మనకు. అయినప్పటికైనా అది ఏం తెలియకుండా మనం యాంత్రికంగా చేయడం వల్ల
ఎదుటి వాళ్లకు మనం ఒక అంధవిశ్వాసం లోపల ఉన్నామో, మనకు ఏమీ దేవుని విషయం తెలియదు అని మాకే తెలుసు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు. సనాతనులైనటువంటి అలియాస్ హిందువులైనటువంటి వాళ్లకు దేవుని విషయం ఏదైతే ఉందో వాళ్ళు చెప్పవలసిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళకు బాగా తెలుసు. ప్రాథమిక దశ లోపల ఉన్నటువంటి దాని నుంచి పరిపూర్ణ దశ పోయేంత వరకు ఏమేమి కావాలని అవన్నీ ఇక్కడ ఉన్నాయి. దేవుడు అంటే ఏదో మూర్తి లోపలనే ఉంటాడు, ఏదో గుడి లోపలనే ఉంటాడు అన్నదంత అమాయకులు సనాతనులు కారు. సనాతనులకు దేవుని గురించి ఎవరు చెప్పవలసిన అవసరం లేదు, ఇంకా కావాలంటే నేర్చుకోవాల్సిన అవసరమే ఉంది మొత్తం మీద. అయితే ఈ ప్రాథమిక సాధన ఏదైతే ఉందో దీని గురించి దాదాపు అన్నీ మాట్లాడుతూ ఉంటారు, అంధవిశ్వాసం అంటారు. అయితే మనకనడమే కాదు, అన్ని మతాల లోపల కూడా ఇట్టి అంధవిశ్వాసాల్లోనే ఒకరికి మించి ఒకరు పీకల్లోతు వరకు అంధవిశ్వాసాల లోపలనే కూరుకొని ఉన్నారు. హిందువుల దగ్గర ఏ అంధవిశ్వాసం ఉందని అందరు అంటూ ఉన్నారో అనేటువంటి వాళ్ళ మతాల లోపల మనకంటే 10 రెట్ల అంధవిశ్వాసాలు ఉన్నాయి. అయితే వాళ్ళు వాటిని పక్కకు పెట్టి కేవలము కొన్ని విషయాలే చెప్పడం ఏదైతుందో నడుస్తూ ఉంది. అంధవిశ్వాసాలను కప్పేసుకుంటూ ఉన్నారు అన్నట్టు. ఇది గమనించుకోక ముందు వాళ్ళనే వాళ్ళు విమర్శిస్తారు అన్నట్టు. వాళ్ళ దాని లోపల అంధవిశ్వాసాలు పక్కకు నెట్టేసి ముందు వాళ్ళ వాటిని అంధవిశ్వాసాలు అంటూ ఉంటారు. ఇందుకు ముఖ్యంగా క్రైస్తవులు, ముస్లింలు మూర్తి పూజలను తీవ్రంగా విమర్శించడమే కాకుండా మూర్తి పూజకులు వాళ్ళు చేసేటువంటి పూజ నరకానికి ద్వారమని నిర్లజ్జగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మొత్తం మీద ఇలాంటి ప్రచారాలే చేస్తూ ఉంటారు. మనకు సైన్స్ బాగా పెరిగిపోయిన ఈ రోజుల లోపల ముందు తరాల వాళ్ళకి భక్తి మార్గంలో ఉండేటువంటి ప్రతి ఆచరిస్తున్నటువంటి విషయాల లోపల ఉండేటువంటి లాజిక్ విజ్ఞానం అందించవలసిన అవసరం మనకి ఎంతైనా ఉంది. వాస్తవంగా మూర్తి పూజను ఎందుకు ప్రవేశపెట్టినారు అనే మాటకు వస్తే, ఏ దేవాలయం లోపల వెళ్ళినప్పటికైనా కానీ ఆ దేవాలయం లోపల స్థాపించబడినటువంటి మూర్తి ఏదైతే ఉందో దాని వెనక ఒక అమోఘమైనటువంటి చరిత్ర ఉంది. ఆ మహాపురుషులు కాలగమనం లోపల ఎప్పుడో ఒకప్పుడు రావడము, వాళ్ళు భక్తితత్వాన్ని స్థాపించడము, ఏవో గొప్పనైనటువంటి ఆదర్శాలు స్థాపించి ఆదర్శమూర్తులైనటువంటి వాళ్ళే దేవతలు. అనగా ఎవరప్ప ముఖ్యంగా అంటే పుట్టినవాడు దేవత్వముతో సమరసమై, అంటే తన మనసును నిజమైనటువంటి దివ్య జ్ఞానం లోపల నిలిపి ఆ దేవునితోని సమరసమై నిలిచినటువంటి మహిమా పురుషులనే మనం దేవతలుగా పిలుస్తాము. అలాంటి వాళ్ళ మూర్తులనే దేవాలయంలో ఉంచుతాం. మన ముందున్న ఆలయాలన్నీ ఈ కోవకు చెందినవే. ఇంకా లోతుకు వెళితే మన దగ్గర గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అనే ఒక మాట, ఒక శ్లోకం ఏదైతే ఉందో, మనకు గురుమూర్తులు ఎవరైతున్నారో వాళ్ళకు గురుదేవో మహేశ్వర అన్నామంటే పరమాత్మునితోని మనను కలిపేటువంటి శక్తి సంపన్నులైనటువంటి వాళ్ళ గురువులు ఎవరైతున్నారో వాళ్ళు శరీరం వదిలిన తర్వాత, అటువంటి గురుమూర్తులు శరీరం వదిలిన తర్వాత అటువంటి స్థలాలు ఏవైతున్నాయో వాళ్ళ స్మృత్యర్థం దేవస్థానాలుగా వెలిసినాయనట్టు. అంటే ప్రతి దేవస్థానం అంతకు మొదలు ఎప్పుడు ఒకప్పుడు అది గురుస్థానమే. గురువే దేవునితో కలిపేటువంటి వాడు కాబట్టి దేవునికి సమానమైనటువంటి స్థానము జ్ఞాన మార్గం లోపల గురువుకు ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క స్థలాలు స్మృత్యర్థం వాళ్ళ ఐక్యమైన తర్వాత దేవస్థానాలుగా వెలిసినాయి అన్నట్టు. కాబట్టి మనం అటువంటి మూర్తుల ఎడ పూజ్యభావం కలిగి ఉంటాం. ఇది మనమే కాదు, ప్రతి మతం లోపల కూడా ఈ ఒక విధానం ఉందన్నట్టు. ఏంటిదంటే
క్రైస్తవ మతాన్ని ఎవరు స్థాపించారు అంటే యేసుక్రీస్తు స్థాపించాడు. ఇస్లాం మతాన్ని ఎవరు స్థాపించారు అంటే ముహమ్మద్ ప్రవక్త స్థాపించాడు. అయితే ప్రవక్తను దేవుని తర్వాత స్థానంలో వాళ్ళు పరిగణిస్తారన్నట్టు. ఎందుకంటే దేవుని మార్గం లోపల పంపినటువంటి వాళ్ళు ఆ ప్రవక్త లేనటువంటి వాళ్ళ యొక్క విశ్వాసం ఉందన్నట్టు అట్లానే వ్యవహరిస్తారు. కనిపించని దేవుని వరకు మనను చేర్చే దివ్య పురుషులుగా వాళ్ళు ప్రవక్తలను స్మరించుకుంటారన్నట్టు. పైకి వారి మూర్తులను యేసుక్రీస్తు మూర్తి కానీ మొహమ్మద్ ప్రవక్త మూర్తి కానీ పైకి వాళ్ళ ఆ మూర్తులను పెట్టకపోయినప్పటికైనా కానీ నిరంతరం వాళ్ళ ఉపాసనా మార్గం లోపల వాళ్ళ ఆరాధన మార్గాల లోపల వాళ్ళ మార్గదర్శనం ప్రకారమే నడుచుకుంటారు. కాబట్టి బయట వాళ్ళ మూర్తులు లేకపోయినప్పటికైనా కానీ వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థనలో కూర్చుంటారో మనఃపలకం మీద ఆ యొక్క ఏంటిది స్మృతి చిహ్నంగా వాళ్ళు ఎట్లా ఉండ్రి ఏముండ్రి వాళ్ళ రూపురేఖలు ఎట్లుండే వాళ్ళు ఎట్లా అన్నీ బాడీ లాంగ్వేజ్ అవుతున్నది వాళ్ళ మొత్తం మీద అన్నీ స్మరించుకుంటూ ఉంటారు అన్నట్టు. వాళ్ళ మూర్తులు పెట్టుకోకపోయినా వాళ్ళ మత గ్రంథాల లోపల వాళ్ళు ఏ రకంగా ఉండ్రి అనేటువంటిది దాని ప్రకారంగా తెలుసుకొని అట్లాగే బయట పెట్టకపోయిన లోపల స్మృతి పలకం మీద వాళ్ళు మనఃపలకాలపైన వాళ్ళ మతస్థాపకుల యొక్క వారి మతస్థాపకుల యొక్క రూపురేఖలు ఏవైతున్నాయి కదా అవి ముద్రించుకొనే అంతఃకరణ లోపల ముద్రించుకొనే ప్రార్థనలకు ఉపక్రమిస్తారు. దేవుని తర్వాత ప్రవక్త నామాన్నే నోటితో ఉచ్చరిస్తారు. క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ. ముస్లింలు అయితే కల్మా లోపల లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా అంటే దేవునికి ఇతరంగా పూజనీయుడు ఎవరు లేకపోయినా ఆ మార్గంకు కొనిపోయేటువంటి ప్రవక్త ముహమ్మద్ అని చెప్పేసి రెండవ స్థానం లోపల కల్మాల అతన్ని కూడా వాళ్ళు స్మరించుకుంటూ ఉంటారు. ఇక తర్వాత ఆ పుస్తకాల లోపల వాళ్ళు ఎట్లుండి ప్రవక్త గారు ఎట్లుండ్రి వాళ్ళ వ్యవహారం ఎట్లుండే వాళ్ళ ఎత్తు ఎంతుండే వాళ్ళ లాంఛనాలు ఎట్లుండే ముఖ కవళికలు ఎట్లుండే వాళ్ళు ఇవన్నీ కూడా మనసు లోపల ఒక చిత్రం అనేటువంటిది తయారయ్యే ఉంటుంది. ఆ రకంగా వాళ్ళు మనం గుళ్ళు లోపల స్థాపించుకున్న మూర్తులను ఒకసారి చూస్తాము, ఒకసారి చూడము, ఒకసారి మరుస్తాము, ఒకసారి జ్ఞాపకం ఉంచుకుంటాము, ఏమేమో నడుస్తూ ఉంటుంది మన దగ్గర. కానీ మనకంటే గట్టిగా అంతఃకరణ లోపల ఆ దివ్య స్వరూపం ఏదైతుందో వాళ్ళది ప్రవక్తల యొక్క మూర్తిత్వం ఏదైతుందో చిరస్థాయిగా రోజుకు వాళ్ళు మరవకుండా ప్రార్థన లోపల మనఃపలకాలపైన ఆ మూర్తులు అనేటువంటి వాళ్ళ యొక్క చిత్రపటాలు వాళ్ళ యొక్క కవళికలు ఏవైతున్నాయో వాళ్ళ యొక్క స్వరూపం ఏదైతుందో వాటిని నోటితో స్మృతి పటలం లోపల స్థాపించుకొని స్మరిస్తూ వాళ్ళ నామాన్ని ఉచ్చరిస్తూనే ఉంటారన్నట్టు. అయితే మనకంటే గట్టి ఉపాసకులు అంటే కూడా అతిశయోక్తి కదా. ఎందుకంటే మనం ఒకసారి చూస్తాం, ఒకసారి చూడం, ఒకసారి మరుస్తాం, ఒకసారి పోతాం, వస్తాం ఆలయాలకు, అట్లా ఉంటుంది అన్నాడు మొత్తం మీద. అయితే ఒకరు బయట ఇంకొకరు లోపల లోపలనే ఈ అవతార పురుషుల గురించి ఏదైతే స్మరణ ఉంటుందో ఒకరు లోపల ఒకరు బయట, ఇంతే వ్యత్యాసం తప్ప ఇద్దరి వ్యవహారం ఒక్కటే. మత ప్రవక్తలను ఇడిచి మహాపురుషుని అవతార పురుషులను ఇడిచి ఎవరు కూడా లేరు. అయితే వాళ్ళకు ఒక్కొక్కరే ఎందుకు, మనం ఇంతమంది ఎందుకు అనేటువంటిది మీకు ఎంతమంది దేవతలు అన్నట్టు అన్నాడు. వాస్తవంగా చెప్పాలంటే దివ్యత్వంతో సమరసమైన ప్రతి ఒక్కడు దేవునితోని సమానమే మనకు, గురుదేవో మహేశ్వర అన్నట్టు. అయితే వాళ్ళవి నిన్న మొన్న వచ్చినటువంటి మతాలు వాళ్లకు స్థాపకుడు ఒక్కరిని నిర్ణయించుకున్నారు, వాళ్ళతోనే వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. అయితే మన సనాతన ధర్మం
ఎప్పుడు ప్రారంభమైందో ఎవరికీ తెలియదు. ఎన్ని కోట్ల సంవత్సరాలని అతిశయోక్తి కాదు. ఆ పరంపర లోపల ఎందరు వచ్చిండ్రో, సంభవామి యుగే యుగే అనే మాట ఉందన్నట్టు, ఎందరు వచ్చిండ్రో లెక్కనే లేదు మన దగ్గర. కాబట్టి ఎందరో ప్రవక్తలు మనకు వచ్చిండ్రు, అవతార పురుషులు మనకు వచ్చిండ్రు. మళ్ళీ ఇంకొక ప్రత్యేకత ఏముందంటే మన దగ్గర ఎవరైతే పరమాత్మను తెలుసుకొని తన అనుభవం లోపల నిలుపుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, సృష్టి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పర్ఫెక్ట్గా ఎవరైతే సద్గురువులు ఉన్నారో వాళ్ళ మార్గం లోపల వచ్చి మోక్షాన్ని అందుకోవచ్చు. మన దగ్గర రాముని పూజించేటువంటి వాళ్ళు కొందరుంటే, శివుణ్ణి పూజించేటువంటి వాళ్ళు కొందరున్నారు, ఇంకా ఎవరెవరినో మొత్తం ఇలా పూజించే వాళ్ళు కొందరున్నారు, అంటే మార్గదర్శనం నడిచేటువంటి వాళ్ళు కొందరున్నారు. ఎవరి మార్గదర్శనంలో నడిచినప్పటికైనా కానీ మాట కరెక్ట్ ఉందా, వాళ్ళు పరమాత్మ అనుభవం పొందినటువంటి మహాత్ములేనా అయిపోయింది. పరంపర ఏదైనా వాళ్ళని పట్టుకొని మనం మోక్షాన్ని సాధించవచ్చు, వాళ్ళని పట్టుకొని మనము భగవత్ సన్నిధికి చేరుకోవచ్చు. మన దగ్గర ఒక కండిషన్ అనేది ఏం లేదు, ఇతన్నే పట్టుకోవాలి, ఇతని మార్గదర్శనం లోపలనే రావాలి, లేకపోతే లాభం లేదు, ఇదే మన ప్రామాణికం అనేటువంటిది మన ధర్మం లోపల లేదన్నట్టు. సృష్టి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరు ఎప్పుడు వచ్చిండ్రో ఎవరినైనా పట్టుకొని చక్కటి సద్గురులైనటువంటి వాళ్ళను, అవతార పురుషులను పట్టుకొని వాళ్ళ మార్గం లోపల నడిచి మనం మోక్షాన్ని పొందవచ్చు. కానీ వేరే మతాల లోపల అవకాశం లేదు. ఎందుకు లేదంటే అబ్రాహిమిక్ ఐడియాలజీకి సంబంధించినటువంటి ఇవి ఒక 4000 సంవత్సరాల నుంచి ఈ యొక్క పరంపర ప్రారంభమైపోయింది. అయితే 4000కు పూర్వము అబ్రహాం వచ్చిండు అనుకోండి, 2000కు పూర్వము క్రీస్తు, 1500 సంవత్సరాలు అటు ఇటు ముహమ్మద్ ప్రవక్త వచ్చిర్రు. కాబట్టి ఇప్పటివరకు అవే కొనసాగుతూ ఉన్నాయి. వాళ్ళు హృదయ పలకంపై గట్టిగా స్థాపించుకొని ఆ ఒక్కొక్కరినే వాళ్ళు స్మరిస్తూ ఉంటారన్నట్టు. మూర్తి లేకున్నా గట్టిగా హృదయ పలకం మీద వాళ్ళ రూపురేఖలు స్థాపించుకొని భగవంతునికి సమానంగా ఆ రకంగా వాళ్ళు మనసు లోపల జరుపుకుంటూ ఉంటారు అన్నట్టు. చాలా జూనియర్ మతాలు కాబట్టి ఇప్పటివరకు ఒకటే దాని మీద నడుస్తూ ఉన్నారు మొత్తం మీద. కానీ మన విషయానికి వచ్చేవరకే చాలామంది ఇసుంటి కృష్ణుడు ఎన్నెన్నిసార్లు వచ్చి, కృష్ణుడు లాంటి వాళ్ళు ఎన్నెన్నిసార్లు వచ్చినో తెలియదు, మొహమ్మద్ ప్రవక్త మన రాముని లాంటి వాళ్ళు ఎన్నెన్నిసార్లు వచ్చినో తెలియదు. మనకు పూర్వజన్మ పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముకుంటాం కాబట్టి ఎందరెందరో అవతారాలు ఇక్కడికి వచ్చిండ్రు. కాబట్టి మనము ఎంతమంది దేవతలు ఉన్నారనేటువంటి దానికి లెక్కకు మించినంత గొప్పవాళ్ళు ఈ లోకం లోపలికి మన పరంపర లోపల వచ్చిండ్రు. మన వ్యవహారం వేరే అలాగే నడుస్తూ ఉంటుంది అన్నట్టు. అయితే సనాతనంలో ఇలాంటి వారు అసంఖ్యాకులే వచ్చారు అన్నట్టు, సంభావ్య యోగి అన్నట్ల. అప్రతిహాతంగా అవతారాల పరంపర అనేటువంటిది కొనసాగింది, గురు పరంపర. అట్టి పరంపర లోపల నుండి ఎవరినైనా తమ ఆదర్శ పురుషునిగా ఎన్నుకోవచ్చు. వారి మందిరాలు కట్టుకొని వారి ఎడల పూజనీయ భావం కలిగి ఉండవచ్చు. కాబట్టి చాలా గురుదేవుల ఆలయాలు ఉన్నాయి. ఇంత మాత్రాన మనకు దేవుళ్ళు ఎందరో ఉన్నారు, మనం బహుదేవ ఉపాసకులము, దేవుడు ఉంటాడే ఒక్కడు. దేవుళ్ళు ఎందరో మంది ఉండరు, ఉండే దేవుడు ఒక్కడే ఒక్కడు. ఆయనని తెలుసుకున్న ప్రతి ఒక్కరిని దేవతలు అని అంటారు మన దగ్గర. అందుకే గురుదేవో మహేశ్వర. అంత మాత్రాన మనం చాలామంది దేవుళ్ళు ఉన్నారనుకొని మనం అనుకుంటాము, మనం విమర్శిస్తూ ఉంటారు. మొత్తం మీద అసంఖ్యాకమైనటువంటి గురుదేవులు వచ్చిన వాళ్ళ పరంపర మనది. దేవుని గురించి ఎవరి నుంచో మనం నేర్చుకొని ఒక దౌర్భాగ్యం మనకు లేదన్నట్టు. మనకు పట్టబోదు ఆ దౌర్భాగ్యం లేదు. దేవుని విషయం వేదం ఎంత చక్కగా చెప్పిందో అంతకంటే చక్కగా చెప్పేవాళ్ళు మళ్ళీ రారు. ఎవరు వచ్చినా ఏం చెప్పినా ఆ సూత్రాలన్నీ ఆల్రెడీ వేదం లోపల ఉన్నటువంటియే. కాబట్టి కొత్తగా చెప్పడానికి ఎవరికి ఏమీ లేదు దేవుని గురించి, అంతా వేదం లోపల ఉన్నటువంటిదే. ఇది ఇట్లా కొనసాగుతూ ఉందన్నట్టు. అయితే సనాతనులు
ఇంతటి వైభవోపేతమైనటువంటి దేవాలయ దేవతార్చన గురు పరంపర ప్రహసనమంతా సనాతన సాధనా విధానంలో ఎంత గొప్ప దేవాలయ వ్యవస్థ ఉన్నప్పటికైనా కానీ, ఎన్నో ఆలయాలు నిర్మించబడ్డప్పటికైనా కానీ, ఆలయాలలో ఎందరెందరో మహాపురుషుల యొక్క దేవతామూర్తులు స్థాపించినప్పటికైనా కానీ, ఎన్ని అర్చనలు చేసుకుంటున్నప్పటికైనా కానీ, సనాతన ధర్మంలో ఇంతమూలు చెప్పిన విధంగా ప్లే స్కూల్ నుంచి పిహెచ్డి వరకు ఉంది. ఇదంతా ప్రాథమిక స్థాయి లోపల వ్యక్తికి సంస్కారం అందించడం కొరకు ఎంతటి వానికైనా భయపెట్టి భక్తి మార్గంలో ప్రవేశపెట్టేందుకొరకు ఈ దేవాలయ వ్యవస్థ ఏర్పడ్డది. ఏది ఏమైనప్పటికైనా కానీ ఇది ప్రాథమిక ఆధ్యాత్మిక మార్గం లోపల ప్రాథమిక మెట్టు అన్నట్టు ఇది మొత్తం మీద. అయితే మనసు యొక్క చపలత్వం నిర్మూలించే ఒకానొక తంత్రం మూర్తి పూజ. అంటే ఇది కేవలం మనసు చంచలత్వంతో తిరుగాడుతూ ఉంటుంది కాబట్టి దానికి ఏకాగ్రపరిచేందు కొరకు ధ్యానం కూర్చున్నప్పుడు ఏ దేవతలంటే నీకు ఇష్టమో ఆ దేవతామూర్తిని మనసు లోపల ఎక్కడ మనసును చపలం కానియకుండా ఏకాగ్రంగా దాన్ని ధ్యానించాలని చెప్పేసి ఒక ప్రాథమిక దశ అనేటువంటిది మనకున్నది. నిర్మూలించే ఒకనొక తంత్రమే ఇదంతా మొత్తం మీద. ప్రాథమికంగా మానసిక ఏకాగ్రత కొరకు మట్టుకే ఈ మూర్తి పూజ అనేటువంటి విధించబడ్డది. ఆ తర్వాత రెండవది ఏంటిదంటే, ఏ దేవతామూర్తి మీద నీకు మక్కువ ఉందో, ఏ దేవతామూర్తి మీద నీకు విశ్వాసం ఉందో ఆ మూర్తి యొక్క స్ఫూర్తి నీకు లభించాలి. అంటే నెక్స్ట్ ఏం చేయాలి, ఆ మూర్తి యొక్క స్ఫూర్తి లభించాలంటే ఆ స్ఫూర్తి ఏముందనేటువంటిది మూర్తుల యొక్క చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నట్టు. ఉదాహరణకి హనుమంతుడు ఉన్నాడు, ఒక మూర్తి దేవాలయంలో పెట్టినాం. ప్రాథమికంగా ఏకాగ్రత కొరకు సరే మనం ఆ మూర్తిని ఏకాగ్ర చిత్తంతో ధ్యానించాం, అంతటితో సరిపోదు. నెక్స్ట్ ఇంకోటి ఏముంది సనాతన ధర్మం లోపలంటే, నీవు ఆ మూర్తి యొక్క చరిత్రను తెలుసుకో. రాముని మూర్తి, శివుని మూర్తి, వెంకటేశ్వరుని మూర్తి, ఏ మూర్తులను లక్షల మూర్తులను మన దగ్గర ఏ మూర్తిని తీసుకున్నప్పటికైనా కానీ అది కేవలం ఏకాగ్రత కొరకు వాడుకున్న తర్వాత నెక్స్ట్ లైఫ్ లోపల ఎంటర్ కావాలి. వాళ్ళ జీవితం లోపల ఆ స్ఫూర్తి నీకు లభించాలంటే ఖచ్చితంగా ఆ మూర్తి యొక్క చరిత్రను తెలుసుకోవాల్సి ఉన్నది. ఇది రెండవ మెట్టు అన్నట్టు. ఇక మూడవ మెట్టు ఏంటిదబ్బా అంటే, ఏ దేవతామూర్తి చరిత్రను మనం తెలుసుకున్నామో ఆ స్ఫూర్తిని మనం పొందాలి. స్ఫూర్తిని పొందాలంటే జీవితకాలం లోపల దేవతామూర్తులు ఎవరైతే ఉన్నారో జీవితకాలం లోపల ఏం సాధన చేసినటువంటి వాళ్ళు, ఎంత ధర్మ సంస్థాపన కొరకు పాటుపడ్డారు, ఎన్ని లోకోత్తర మహాకార్యాలు చేసిన వాళ్ళు మొత్తం మీద, ఈ రకంగా ఎంత ప్రజాసేవకు పాటుపడ్డారు, ఎంతమంది శిష్యులను తయారు చేసి భక్తి మార్గాన్ని పునీతం చేసినారో అవన్నీ చరిత్ర ద్వారా మనకు లభ్యమైపోతాయి. ఈ మూడో మెట్టు లోపల ఏంటిదంటే ఆ చరిత్రను మొత్తం అధ్యయనం చేసి మనకు మన శక్తికి కనీసం సాధ్యమయ్యేటువంటి ఆదర్శాలు ఏమున్నాయి అందులోపల వాటిని కలెక్ట్ చేసుకొని సాధ్యమయ్యేటువంటి ఆదర్శాలు మనము కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయాలన్నట్టు. ఆ రకంగా ప్రయత్నం చేసి ఎలాంటి లోకం కొరకు వాళ్ళు ఉపకారం చేసినారో మనం కూడా అలాంటివి చేసేసి మనకు చేతనైనంత మట్టుకు చేసి చూయించాలి. ఎగ్జాంపుల్గా శ్రీరాముడు రామాయణం చదివితే ఆటోమేటిక్ ఆదర్శాలు ఏమిటియో చరిత్ర ఏంటిదో మనకు అర్థమైపోతుంది. అందులో కొన్ని మనం కూడా శ్రీకృష్ణుడు, హనుమంతుడు, శివుడు ఇట్లా లెక్కకు మించినంత అవతారాలు మనకు ప్రపంచం లోపల వచ్చేసినవి ఉన్నాయి. ఏదైనా పట్టుకో, కనీసం వాళ్ళ జీవితం లోపల ఆదర్శాలను మనం అనుకరించి లోకానికి ఉపకారం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది మూడవ మెట్టు. ఆ తర్వాత సనాతన ధర్మం లోపల అంతిమ స్థితి ఏంటిదంటే ఆ దేవుణ్ణి ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం. ఎవరికి దేవుడు 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 అంటున్నామో ఇటువంటి అంచెలంచెలుగా ఎదుగుతూ చిట్ట చివరిది ఏంటిదంటే ఆ దేవుణ్ణి తన లోపల, తన ఆత్మ లోపల తన ఉనికి ఏమిటి, దేవునికి ఉనికికి ఉండే సంబంధం ఏమిటి,
తన లోపలనే ఆ దేవుని గాంచడము, ఆ తర్వాత తన బయట ఉండేటువంటి అనంత విశ్వం ఏదైతే ఉందో ప్రతి పరమాణువు కూడా మహిమాన్వితమై ఉన్నది ఈ విశ్వం లోపల. తన లోపల ఆ దేవుని దర్శించి ఆ తర్వాత అనంత విశ్వంలోని ప్రతి పరమాణువు లోపల కూడా ఆ పరమాత్మని యొక్క దివ్యత్వాన్ని దర్శించి దాన్ని అనుభవం లోపల తెచ్చుకోవాలి. ఇదే సనాతనుల పరిపూర్ణ అంతిమ ఆధ్యాత్మిక స్థితి. ఎక్కడనో వీళ్ళకు గుళ్ళు తప్ప మళ్ళీ ఏం తెలివై మాకు అంతా తెలుసు అనేటువంటి ఒక మేకపోతు గాంభీర్యం ఏదైతే ఉందో, ఏదో మన దగ్గర ఉండేటువంటి సామాన్యమైనటువంటి ఒక ప్రాథమిక మెట్టుని ప్రామాణికంగా తీసుకొని మాట్లాడడం లోపల అర్థం లేదు. స్టెప్ బై స్టెప్ 4 అంచెల లోపల మన వ్యవస్థ ఉంది. చిట్ట చివరి అంచె ఏంటి తప్ప అంటే పరమాత్మని తనలో దర్శించడము, పరమాణువు ప్రతి విషయం లోపల ప్రతి పరమాణువు లోపల కూడా ఆ పరమాత్మని యొక్క దివ్యత్వాన్ని దర్శనం చేసుకోవడం ఏతుందో అటువంటి సామరస్యం ఏది మనకు సనాతన లోపల అంతిమ స్థితి అన్నట్టు. దేవుడన్న పరిపూర్ణమైనటువంటి అంతిమ స్థితి, అది అంతిమ ఆధ్యాత్మిక స్థితి. అక్కడ ఏమైపోతుందంటే దేవుడన్న భక్తి, దేవుడన్న భయం నుండి మొత్తము విముక్తిని పొంది ఎంతో ఫ్రీగా ఆ పరిపూర్ణ స్థితిని అందింపజేసేటువంటిది సనాతన ధర్మం యొక్క అంతిమ లక్ష్యం. ఓకే, అయితే ఇవంతా బాగానే ఉంది. మనోళ్ళను గురించి ఎవరో విమర్శించేటువంటి అవకాశం ఇవ్వకుండా మనోళ్ళ లోపలుండే లోపాలను సరిదిద్దేటందు కొరకు మనమే కొంచెం ఆలోచన చేయవలసినటువంటి విషయం ఉన్నది. మరి సనాతనం అందించినటువంటి ఏ విషయాన్ని ఆచరించకుండా ఏదో జీవితం గడిపేటువంటి వ్యవస్థను కూడా ఎండగట్టవలసిన అవసరం మనకు బాగా ఉంది. మనం ఏం చేస్తున్నాం పొరపాట్లు అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. 4 అంచెల లోపల మనల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. అయినప్పటికైనా కానీ ఏమీ తెలుసుకోకుండా మనం ఉండడం వల్ల కేవలం ప్రస్తుతం ఏం నడుస్తుంది వ్యవస్థ లోపల, హైందవ మతం లోపల అంటే ఈ 4 అంచెల లోపల మొదటి అంచె లోపల ఇరుక్కొని పోయారు మొత్తం మీద. కేవలం దేవతలుగా వెలిసినటువంటి మూర్తుల యొక్క స్ఫూర్తిని జీవితం లోపలికి రానివ్వకుండా వారి మాదిరి ఎదిగేటువంటి సాధనాలు ఏం చేయకుండా జీవితాంతం ఎట్లుంది మన వాళ్ళ వ్యవస్థ అంటే మనుషుల్లాగా ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపక్రమించకపోవడం ఏదైతుందో మన దగ్గర జరుగుతున్నటువంటి పొరపాటు అన్నట్టు. మొత్తం 99.99% మంది కేవలం ప్రాథమిక దశ లోపలనే ఇరుక్కోవడం, గుడుల చుట్టే మిగిలిపోతూ ఉండడం ఏదైతుందో అక్కడనే ఆగిపోతున్నారు. సద్గురువుల సాహిత్యం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ప్రపంచానికి వేదవ్యాసుడు ఏమందించిండు, వాల్మీకి ఏమందించిండు, గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలను ఎట్లా మలచిండ్రు, తీర్చిదిద్దిండ్రు, ఈ మన ఉద్ధారం కొరకు మనని ఏ మార్గంలో నడిపించడం కొరకు మన మహాపురుషులంతా సాహిత్యం ఏదైతే మనకు రాసి పెట్టిండ్రో వాటి వైపు కన్నెత్తి కూడా మనం చూడడం లేదు 99.99% జనం. ఇక సద్గురువులను కూడా ఎట్లా చూస్తున్నారంటే గుళ్ళ లోపల స్థాపించినటువంటి మూర్తులు ఏవైతే ఉన్నాయో సద్గురువులు కూడా గంతే అనుకుంటున్నారు అన్నట్టు. ఎట్లా దర్శించుకున్నట్లే వస్తారు, గురువుల దర్శనం చేసుకుంటారు. స్ఫూర్తిరహితంగా గురువు అంటే ఏంటిది, గురువు దగ్గర పొందవలసిన జ్ఞానం ఏమిటిది, జ్ఞానానికి మించింది ఇంకొకటి లేదని చెప్పేసి మనకు సనాతన ధర్మం చెప్తా ఉంది. అవన్నీ పక్కకు పెట్టి గుడిలో మూర్తులను ప్రాథమిక దశ లోపల ఎట్లా వాడుకుంటున్నామో అట్లాగే గురుమూర్తులను కూడా ఎంత పెద్ద సద్గురువులు వచ్చినప్పటికైనా కానీ వాళ్ళ నుంచి ఏం తీసుకోవాలనేది తెలవడం లేదు. వాళ్ళ నుంచి పొందేటువంటి జ్ఞానం దిక్కు మన దృష్టి లేదు. కేవలం ఆ మూర్తులకు మొక్కినట్లే గురువులకు మొక్కడము, వాళ్ళు చెప్పిన ప్రవచనాలు చెప్పే టైం వచ్చేవరకు అందరు లేచిపోవడము. భగవద్గీతలో చెప్పారు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. ఎంత చక్కగా చెప్పిన కృష్ణుడు అంటే, నాయన మీరు చేయవలసిన పని ఏంటిదంటే ప్రణిపాతేన మహాపురుషులకు ప్రణిపాతం చేసి సాష్టాంగ ప్రణామాలు అర్పించి
పరిపరి విధాల పరమాత్ముడంటే ఏంటిదో ప్రశ్నించి, వినయంతోని పరిపరి విధాల ప్రశ్నించి వాళ్ళ విశ్వాసాన్ని చూరగొని వాళ్ళ ద్వారా ఎవరప్పా సద్గురువులు అంటే ఆల్రెడీ దైవ దర్శనం పొందినటువంటి వాళ్ళు, ఆ దైవ దర్శనాన్ని ప్రజలకే పంచిపెట్టేటందుకొరకు బ్రతుకుతున్నటువంటి మహాపురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెతుక్కొని వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ద్వారా పరిప్రశ్న ద్వారా జ్ఞానాన్ని సంపాదించాలి. ఎందుకు సంపాదించాలంటే అక్కడే చెప్పిండు అన్నట్టు, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే, అంటే జ్ఞానంతోని సమానమైనటువంటి పవిత్రమైనటువంటిది ఇంకొకటి ప్రపంచం లోపల ఏదీ లేదు. అటువంటి జ్ఞానము పొందినటువంటి తత్వవేత్తల ద్వారా నువ్వు తెలుసుకుంటే నీకు చాలా బాగుంటుందని చెప్పేసి జ్ఞానం విషయాన్ని చాలా చక్కగా మన ఋషిమునులందరూ చెప్పిండ్రు. అయితే ఆ మార్గం లోపల మనం చాలా చాలా వెనకబడి ఉన్నాం అన్నట్టు. కాబట్టి మనకు వేరే వాళ్ళు విమర్శించేటువంటి అవకాశం దొరికింది. జ్ఞానం లోపలిని వెళ్ళిపోతే సనాతన ధర్మం యొక్క జ్ఞానానికి ఎదురీది నిలబడేటువంటి శక్తి ఎవరి కూడా లేదు. అందరూ ఓడిపోవాల్సిందే. అంత గొప్ప జ్ఞానం మనకు ఉన్నప్పటికైనా కానీ మనము దాని నుంచి దూరం ఉన్నాం కాబట్టి మనం విమర్శలకు గురైపోతున్నాము. గురువులను కూడా గుడిలో ఉండేటువంటి మూర్తులకే మొక్కి గురువులకు కూడా మొక్కి పక్కకు పోవడం కాదు. గురువుల యొక్క జ్ఞానాన్ని మేము చాలా దగ్గర చూస్తూ ఉంటాం. మొత్తం మీద ఏముంటుంది, ప్రవచనాలు వినేవరకే, ప్రవచనాల పరిస్థితి వచ్చేవరకే ఎవరు ఉండరు అన్నట్టు. ఇక ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏకాగ్రంగా ఉండరు, మాట్లాడుకుంటా అల్లరి చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మనకు దేవుని విషయం ఎప్పుడు తెలవాలి, మొత్తం అక్కడికే ఇరుక్కుపోయినాం అన్నట్టు. ఇట్టి జనం యొక్క మూఢత్వాన్ని మూటగా మార్చుకునేటువంటి గురువులు కూడా ఈరోజు చాలా ఉన్నారు. ఈ జనంకి ఏమీ తెలియదు కాబట్టి వాళ్లకు ఏ విధంగా మచ్చిక చేసుకోవాలనో ఆ విధంగా మచ్చిక చేసుకొని బూటకపు గురువులు కూడా వెలుస్తూ ఉన్నారు. వాళ్ళ ఆటలు చాలా సాగుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా అక్కడ ఇటువంటి వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మోసపోయేటువంటి వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. దీంట్లో నుండి బయటపడి సద్గురువుల సాన్నిధ్యం ద్వారా ఆ పరమాత్ముని యొక్క సత్యం తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం సనాతనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. చేయలేదంటే ఇట్లాగే ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. ఆ తండ్రికి మొత్తం పిహెచ్డి వరకు చదివించి ఉన్నతుడుగా తీర్చిదిద్దాలనే సంకల్పం తండ్రికి ఉన్నది. పిల్లవాడు 7వ తరగతి కంటే ముందు పోకపోతే తండ్రి ఏం చేయగలుగుతాడు? 7వ తరగతిలో ఇరుక్కొని పోయి నాకు చాలు చదువు అనుకొని ఇష్టం వచ్చిన అవారగాలాగా తిరుగుతూ ఉంటే తండ్రి ఏం చేయగలడు? ఏం చేయలేడు అన్నట్టు. అయితే 9, 10 తరగతి చదువుకున్నాను కంటే చిన్నగా అయిపోతాడు వీడు. చాలా ముఖ్యమైనటువంటి విషయం. అయితే 9, 10 తరగతి చదువుకున్నటువంటి వ్యక్తి 7వ తరగతి అయినందుకు వీనికి చిన్న చూపుతో చూస్తూ ఉంటాడు అన్నట్టు. తండ్రి మాత్రం గొప్ప చదువులు చదివించడానికి సిద్ధం ఉన్నప్పుడు చదవకపోతే ఆ 9వ తరగతి కాని వానికంటే కూడా ఇప్పుడు తక్కువ అయిపోతాడు మొత్తం. అట్లాగే సనాతన ధర్మం ఎంత మహత్తరమైనటువంటి ఆ పరమాత్ముని యొక్క అనుభూతిని, సర్వకాల సర్వావస్థ లోపల పరమాత్ముని యొక్క అనుభూతిని కలిగించే సత్తా సనాతన ధర్మం యొక్క సనాతన ధర్మంలో ఆ స్థితి ఉన్నప్పటికైనా మనము దాన్ని అందుకోకపోతే, మనము కేవలం ఈ ప్రాథమిక దశ లోపలనే మిగిలిపోతే, మనకంటే కొంచెం ఎక్కువ చదువుకొని దేవునికి రూపం లేదు, ఆకారం లేదు, అట్లా ఇట్లా అని మాట్లాడేటువంటి వాని ముంగట మనం చిన్నగా అయిపోతాం. దేవుని రూపం ఏంటిదో, దేవుని ఆకారం ఏంటిదో, దేవుడు ఎక్కడున్నాడో, ఎట్లా ఉన్నాడో మనకి ఎప్పుడు చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఏం చేస్తాం? మనం ఎదగడం లేదు. ఎదగకపోయినందుకు 8, 9 చదువుకున్న మన ముంగడుకు 8, 9 తరగతి చదువుకున్న మన ముంగడికి వచ్చి వాళ్ళు ఏమేమో మాట్లాడుతూ ఉంటే వినవలసిందే, ఇంకేముంది? ఈ కారణంగానే మన పిల్లలంతా మత మార్పిడి జరుపుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మన దశ అనేది ప్రాథమికం లోపల ఉండడం వల్ల ఎంతో గొప్పది మనకు ఉన్నప్పటికైనా కానీ మనం చదువుకోకపోతే ఏమైపోయింది? మనకంటే 8, 9 చదువుకున్నాడు ఏమో మాట్లాడుతూ ఉంటాడు. ఆ పరిస్థితి మనకి ఇప్పుడు వచ్చింది అన్నాడు. మొత్తం మీద దీని నుంచి మనం బయటపడాలి. ఇక అన్య మతస్థుల యొక్క పిచ్చి కూతలు ఏవైతే ఉన్నాయో కదా, వాళ్లకు దేవుడంటే ఏంటిదో, ఈ దేవతలంటే ఏమిటిదో తెలియదు. దేవుడు ఒక్కడైనా వేదం చెప్పింది.
ఒక్కడే అని వేదం చెప్పిన తర్వాత దేవతల ప్రస్తావన కూడా వేదం లోపల. దేవతలు అంటే 12 మంది దేవుళ్ళని కాదు, చాలా లోతైన విషయాలు ఉన్నాయి. ఈ మొత్తం మీద దేవుడు దేవతలు అనేటువంటి విషయం తెలుసుకొని మాట్లాడాలి. దివ్యత్వముతో సమరసమైనటువంటి ప్రతి మహాత్ముడు కూడా ఒక సద్గురు మనకు దేవునితోనూ సమానం అన్నట్టు. ఆ మాటకు వస్తే మీకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారనే మాటకు వస్తే ఎవని లోపల దివ్యత్వం ప్రకాశిస్తూ ఉన్నదో వాళ్ళందరూ కూడా దేవతలే. ఇప్పుడు ఎంతమంది దేవతలు మనకు ప్రపంచ జనాభా ఎంత ఉందో అంతమంది మనకు దేవతలు. ఎందుకంటే ప్రతి ఒక్కని ఆత్మలో ఒక దివ్యత్వం అనేటువంటి ప్రకాశిస్తూ ఉన్నది. కాబట్టి దేవుని యొక్క చైతన్యం ఎక్కడ నుంచి అభివ్యక్తమవుతుందో వాళ్ళందరూ కూడా దేవతలే మనకు మొత్తం మీద. అందుకే ఈశ్వర సర్వభూతానాం హృదయేషు అర్జున తిష్టతి అన్నది మొత్తం మీద. అందరి హృదయాల లోపల అయ్యున్నటువంటిది దేవతా శక్తే. ఈ మాట తెలుసుకున్న వాళ్ళందరూ కూడా దేవతలే. అంటే దేవుడు ఒక్కడే, ఆ దివ్యత్వంతో సమరసమైనటువంటి వాళ్ళందరూ కూడా దేవతలే. ఈ రకంగా దేవుడు దేవతల యొక్క సంబంధం తెలియదు. దేవతామూర్తుల పూజ అంటే ఏమిటో తెలియదు. పూజ అంటే పూలెక్కడము, టెక్కాయలు కొట్టడం, ఇది మాత్రమే పూజ. పూజ మీన్స్ దేవతామూర్తి ముంగడ కూర్చున్న తర్వాత పూజ మీన్స్ పువ్వులు కాదు, టెంకాయ కాదు, పసుపు కుంకుమ కాదు. మనసు అనేటువంటిది పూజ మీన్స్ శూన్యము, సున్నా. మనసు లోపల సంకల్ప వికల్పాలు వృత్తులన్నీ తొలగిపోవడమే నిజమైనటువంటి పూజ. దానికి దేవతామూర్తి సహకరించే విధంగా మనకు మలిచి పెట్టినటువంటి వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు కదా. ఆ విషయం వేరే వాళ్ళకి తెలియదు. అది వీరికి తెలిసేదంతా ఏం తెలుస్తుంది వీళ్ళకంటే, మూర్తి పూజకులు ఘోరమైన నరకంలోకి పంపిస్తాడు దేవుడు. మీరు మూర్తి పూజ చేస్తే మీకు నరకమే తప్ప ఇంకోటి దొరకదు, వాళ్ళకి అంతే తెలుసు. మరి మూర్తి పూజ చేసేటోడికి నరకమే దొరుకుతుంది అంటే, మూర్తి పూజ చేసేటోడు చచ్చిపోయిన తర్వాత వాడు ఏ లోకంలో పోలిపోయినట్టు చూసి వచ్చిన మొనగాడు ఎవడు లేడు. గప్పాలు మస్తు కొడతారు, ఏదో చూసి వచ్చినట్లనే మాట్లాడుతుంటారు. ఈ క్రైస్తవులు ముస్లింలంతా ఏంటంటే దేవతామూర్తి పూజ చేసేటువంటి నరకంకే పోతారు. చూసి వచ్చారు ఎవడన్నా? వీరికి తెలిసేదంతా మూర్తి పూజకులు ఘోరమైన నరకంలోకి పంపిస్తాడు దేవుడు ఒకటి. వీరి నివాసం అక్కడే నరకాగ్నిలోనే శాశ్వతంగా కాలుతూ ఉంటుంది అనేటువంటిది రెండవది. మా మతాలు, అందుకే మీరేం చేయండి, మా మతాల లోపలికి రండి, మేము పోయి చూసి వచ్చినాం, చచ్చిపోయిన వాళ్ళని పోయి చూసి వచ్చాము, వాళ్ళంతా నరకం లోపల కాలుతూ ఉంటే మాకు చాలా బాధ అయింది. అందుకే వాపసు వచ్చి మీకు చెప్తున్నాము, మీరు నరకం నుంచి తప్పించుకోవాలంటే మా మతాల లోపలికి వచ్చి మూర్తి పూజను మానుకుంటే మీకు రాబోయే నరకం తప్పుతూ ఉంది. అంటే వీళ్ళ మాటలు ఎట్లుంటాయంటే, దేవుడు సనాతనంగా ఈ ఎంతో గొప్ప బ్రహ్మాండాన్ని సృష్టించి ఈ భూమండలం లాంటి కోట్ల మండలాలు అన్నిటికీ అధిపతి అయినటువంటి దేవుడు, ఎన్ని గెలాక్సీస్ ఉన్నాయి, ఎంత పెద్ద అనంత విశ్వం, ఈ గుత్త అంతా వాళ్ళకి ఇచ్చినట్టు ఫీల్ అయిపోతారు. ఆ దేవుడు ఈ గుత్త అంతా వాళ్ళకి, ఆ మతస్థులకి, మత స్థాపకులకి ఇచ్చినట్ల వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి అంతా మాకే తెలుసు అని చెప్పేసి జీపీఏ పుచ్చుకున్నట్లా మాట్లాడుతూ ఉంటారు. అందుకే మా మతాల లోపలికి వచ్చి మూర్తి పూజను మానుకోండి, నరకం తప్పిపోతుంది. దివ్యమైనటువంటి దేవభోగాలు స్వర్గం లోపల మీకు కావలసిన వ్యవస్థలన్నీ ఉంటాయి. ఆ స్వర్గం ఏమిటిదో మనకు తెలియనట్టు వాళ్ళకి తెలిసినట్టు, ఆ నరకం ఏంటిదో మనకు తెలియనట్టు వాళ్ళకి తెలిసినట్టు వాళ్ళు మాట్లాడారు. నిజంగా మనం తెలుసుకోకపోతే ఇట్లనే మాట్లాడుతూ ఉంటారు. పొరపాటు వాళ్ళదా అంటే మొట్టమొదటి మనదే పొరపాటు. ఎందుకంటే మన విషయాలు మనకు తెలియవు కాబట్టి వాళ్ళు ఇట్లా బుకాయిస్తూ ఉంటారు. ఇట్లా భయపెట్టి ఎంతోమందికి మత మార్పిడులు చేపిస్తూ ఉన్నారు. ఇటువంటి గుత్తాధిపత్యం మా మతానికే ఉంది. మీకు ఇక్కడ మేము మా మతం లోపలికి వస్తేనే, ఈ పాస్పోర్ట్ తీసుకొని పోతేనే మీకు వేరే స్వర్గం దొరుకుతుంది, లేకపోతే నరకం అన్నట్ల ఏమేమో మాట్లాడుతూ ఉంటారు. మాకు కాదంటే మీకు నరకమే ఉంటుంది అనేటువంటి గప్పాలు కూడా కొడుతూ ఉంటారు వాళ్ళ ప్రవచనాల లోపల. ఇదేదో ఈ క్రైస్తవులకు ముస్లింలకే దేవుడు లోబడి ఉన్నాడు, ఇక్కడ వీళ్ళు ముద్ర వేస్తేనే ఆ దేవుడు మన దేవుని లోకం లోపల తీసుకుపోతాడు అనేటువంటి దేవుని గుత్తేదారులుగా మాట్లాడతారు వీళ్ళంతా. వీరి వాదం తర్కానికి నిలవకుండా చిత్తైపోతుంది. కానీ తర్కించేటువంటి వాళ్ళు ఎవడు మనకు తెలిస్తే కదా. మెజారిటీ పర్సన్స్కు తెలియదు. ఎవరికి తెలిసి కూర్చున్నారో వాళ్ళ దగ్గర తెలుసుకునే శ్రద్ధ అనేది ఎవరికి లేదు.
మన సాహిత్యం గురించి తెలుసుకోకపోవడమే ఇందుకు కారణము. సాగర సమానమైనటువంటి మన సనాతన ఆధ్యాత్మిక సాహిత్యం ఏదైతుందో ఎంతుంది అని చెప్తే చెప్పతరం కాదు. పాపం వాళ్ళ దగ్గర ఒక పుస్తకం, వీళ్ళ దగ్గర ఒక పుస్తకం ఉంది. మనం ఏ పుస్తకం చదువుకోకపోతే ఆ పుస్తకం లోపల ఉన్నటువంటి మాటలే వాళ్ళు చెప్తుంటారు, మనం వినుకుంటా కూర్చోవాలి. ఎప్పుడంటే మనిషి చీకటి లోపల ఉన్నప్పుడు ఏదన్నా ఒక వెలుతురు కనిపిస్తే ఆ వెలుతురుని అనుసరించి పోతాడు మనిషి. మనము పట్టబగలు సూర్యోదయం ఎట్లయితే ఉంటుందో అంత ప్రకాశం లోపల సనాతన ధర్మజ్ఞులను మనం ఉన్నప్పటికైనా కానీ కళ్ళు మూసుకున్నాం, మనం ఆ ప్రకాశాన్ని చూడలేకపోతున్నాం, సనాతన ప్రకాశాన్ని. కాబట్టి కళ్ళు మూసుకున్నోనికి, కళ్ళు లేనోనికి ఎవడో ఒకటి నడిపించుకుంటూ పోయినట్ల ఇట్లా నడుస్తూ ఉంది. దీనికి చాలా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి సర్వప్రథమంగా సనాతనమైనటువంటి మనము మన సాహిత్యాన్ని గురించి బాగా తెలుసుకుంటే ఇది పిల్లలకు మనం నచ్చజెప్పగలుగుతాము. ఈ విషయాలన్నీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, విస్తృతమైనటువంటి ప్రచారం తీసుకొని పోండి. ముఖ్యమైనటువంటి విషయం ఏంటిదంటే మన జ్ఞానాన్ని మనం తెలుసుకోవడమే చాలా ముఖ్యముంది. మనను ఎదుర్కొనేటువంటి సత్తా ఎవ్వరికి కూడా లేదు. ఏ మతాలను గురించి కూడా మనము వాస్తవంగా ఆడుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదన్నట్టు. ఎందుకంటే మన ఢీకునే సత్తా ఎవరికి లేదు అనేది ఒక అక్షర సత్యం అన్నట్టు. అది కడిచే ఫస్ట్.